అరే హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈరోజు ఈ వీడియోలో స్టూడియో దగ్గర ఎక్స్పెరిమెంట్స్ చేసి చాలా రోజులు అవుతుంది కాబట్టి ఒక క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే చేయబోతున్నాం. అది వచ్చేసి ఏంటి అంటే మన డింపీ ఉన్నాడు కదా, మన డింపీ కానీ మన దగ్గర ఉన్న ఈ సెల్లో టేప్స్ని యూజ్ చేసి ఈ గోడకైతే అతకబెట్టబోతున్నాం అనమాట. 1 year బ్యాక్ ఈ ఎక్స్పెరిమెంట్ని ఆల్రెడీ చేసినాం, బట్ సక్సెస్ అయితే కాలేదు. అందుకోసమే ఈరోజు మళ్ళీ చేస్తున్నాం, ఎందుకంటే ఈ గోడ వచ్చేసి స్మూత్గా ఉంది. మేము పోయినసారి ట్రై చేసిన గోడ ఏదైతే ఉందో అది ప్రాపర్గా లేకుండా దానికి టేప్ అతుక్కోలే, బట్ దీనికైతే టేప్ అతుక్కుంటుంది. చూద్దాం ఈరోజు ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అవుతుందా లేదా, ఒక సెల్లో టేప్ని యూజ్ చేసి మన డింపీ అని మనం గోడకు అతకబెట్టగలుగుతామా లేదా అని చెప్పేసి. వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ డింపీ గారిని స్టూల్ మీద నిలబెడుతున్నాం. ఎక్కరా మొత్తం టేప్లు వేద్దాం. టేప్లు వేసినాక ఇటు స్టూల్ తీసేద్దాం. అప్పుడు మనకు తెలుస్తుంది వాళ్ళ గాలి తేలుతుందా లేదా అని చెప్పేసి. పడితే పడుతుందిరా, ఎందుకు భయపడుతున్నాం అనుకుంటుంది. ఆల్మోస్ట్ ఒక టేప్ సగం అయితే అయిపోయింది. నాకు తెలిసి డింపీ ఆడు ఇప్పటికే గాలిలో తేలుతాడు కావచ్చు. బందోబస్తు చేద్దాం, వేసినాక తీద్దాం. మళ్ళీ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ కావాలి. మనం పోయినసారి ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు దగ్గర ఒక 7-8 టేపులు వేసినాము, బట్ వెయిట్ వచ్చేసి ఆపలేదు, సరిగ్గా అతుక్కోక. ఈసారి వచ్చేసి ఇంకా ఒక్క టేప్ కూడా మొత్తం కంప్లీట్ కాలే. చూడాలి ఆపుతా లేదని చెప్పేసి. ఇప్పటికే ఒక టేప్ అయితే అయిపోయింది. యాడ్ ఎట్ అనిపిస్తుంది. ఆగుతావా కింద పడతావా? కింద పడతా. ఇక లూజ్ ఇక ఉత్తానే ఉంది. ఉత్తానే ఉందా? మీదికి ఇంకేద్దామారా? ఫస్ట్ కొంచెం తీసి చూడు. కొంచెం తీసి చూద్దాం. ఒక సైడ్ కొంటే పట్టుకో. జింగా నువ్వు నేను పట్టుకో, ఈ కింద తీసేద్దాము. ఒకవేళ ఆగింది అనుకోండి, అట్నే ఎక్స్పెరిమెంట్ వచ్చేసి సక్సెస్ అయినట్టు తీసేద్దాము. ఒకవేళ ఆగలేదు అనుకోండి, ఇంకా టేప్ మొత్తం వేయాలి అవనికి. డింపి గెట్ రెడీ. 1 లాట్ 2 తీరా ఖాళీ రేపు గట్టిగా పట్టుకో. ఆగినావు గారా లాట్ 1 లాట్. ఆల్మోస్ట్ ఆపింది డింపీ అని, బట్ అది కరెక్ట్గా అతుక్కోకపోవడం వల్ల కిందికి అయితే వస్తుండు. ఇప్పుడు మొత్తం కాళ్ళకి ఎత్తున్నాం. ఇక ఇప్పుడు వచ్చేసి కొద్దిగా మాడిఫై చేసినాం. అదేంటంటే ఇవాళ డింపీ అని చేతులు లోపల ఉండే కదా, ఇప్పుడు బయటకు తీపిచ్చినాం. మొత్తం 3 టేపులు అయితే గైస్ డింపీ గానికి వేసినాము. మీరు చూడవచ్చు మొత్తం చెమటలు అయిపోయినాము. ఇప్పుడు చూడాలి డింపీ గాడు ఆగుతాడా లేకుంటే కింద పడతాడా, ఏం జరుగుతుందా అని చెప్పేసి. డింపీగా ఒక టేప్ వేసినప్పుడు ఆగుతా ఆగదా అన్న ఇప్పుడు ఎట్లా అనిపిస్తుందిరా? అవుతుంది ఇప్పుడు కంపల్సరీ. ఇదామా ఇది తీసేనా? చాలా గుంజు. ఎక్స్పెరిమెంట్ వచ్చేసి గైస్ 100% సక్సెస్ అయింది. మనం పోయినసారి 7-8 టేపులు యూజ్ చేసినాము, బట్ పర్సన్ వచ్చేసి గాలిలో అయితే వేల అట్లా కూడా అతుక్కోలే. ఈరోజు కేవలం 3 టేపులను యూజ్ చేసి మీరు చూడొచ్చు డింపీ అని ఏ విధంగా అతకబెట్టినాము. పర్ఫెక్ట్ అతుక్కోండు. 5 minutes later. ఇంకా మనం ఏదైతే స్టూల్ని ప్లేస్ చేసినామో అది తీసేయగానే ఒకటిసారి మనం మెడకు పడ్డట్టు పడ్డది. మళ్ళీ ఒకసారి అన్ని 2-3 టేపులు వేసినాము. చూద్దాం ఇప్పుడు తీసేసి ఆగుతారా కింద పడతారా అని చెప్పేసి. తీరా పట్టుకో విజయ పట్టుకో పట్టుకోరి ఓడి తీయర్రి తీ ఇటు డింపిగాడు స్టూల్ తీసేయంగానే కింద పడ్డట్టుగా అవుతుందని చెప్పేసి ఏం చేసినామంటే మళ్ళీ ఇంకిన్ని టేప్స్ అయితే వేసినాము. వాడి మెడకు ఇది టేప్ టైట్ అవుతుందని అది కడిగేసి మలిస్తే వాడేదో డ్రెస్ వేసుకున్నట్టు అయితే అయింది.
ఇప్పుడు చూద్దాం ఆగుతాడా కింద పడతాడా అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి సేమ్ అట్నే ఉన్నారా డింపిగా గిడి గిడి ఏమైంది మొత్తం ఉష్పిన్ గారు వేయాలరా అది తీసుకురా పాయింట్ కిందనా సుతిల్బామ్ ఎత్తున్నా మన కాలు రెండు ఒక్కలు అయితే తీసే వద్దు దీన్ని ఫస్ట్ ఒకసారి టెస్టింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక టేప్ మొత్తం అయితే వేసినాము సో ఇప్పుడు చూద్దాం టబ్ తీసేసి ఈసారి కంప్లీట్ అవుతుందా లేదా ఏం జరుగుతుందని చెప్పేసి ఇప్పుడు వస్తలేదు ఇక మెడకాయ కాడికి సో ఇప్పుడు మీరు చూసినట్లయితే బ్యాక్ సైడ్లో గోడకు డింపియాడ్ వచ్చేసి పర్ఫెక్ట్గా ఒక 3.5 టేప్లను యూజ్ చేసి మేమైతే అతకబెట్టేసినాం ఎక్స్పెరిమెంట్ వచ్చేసి సక్సెస్ అయింది మా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు వాంతోనే ఇంకా కుయికి మనం ఏమిరా పెట్టు జింగా గాడ కాదు జింగా గిడ కింద పెట్టు గిడ మొత్తం కింద పెట్టు పెట్టు టేపులతో అయితే అతకబెట్టినాం కదా వానికి ఎటు పోయొచ్చే పరిస్థితి అయితే లేదు ఇప్పుడు వానితో ఫన్ చేయనీకే సుతిల్ బాంబు కాలుతుర్రు ఇంకోటి అరే వద్దురా నేమో భయపట్టిస్తుర్రేమో అనుకున్నా నిజంగానే కాల్చిర్రు షేక్ అయిందా మొత్తం సో మీరు ఫైనల్గా గైస్ చూసినట్లయితే డింపియాడ్ వచ్చేసి కేవలం టేపులతోనే ఊరాడుతాను కాలుతుంది తీసారు అది సత్తన్ రావాడు లేదురా మెల్ల ఈ సైడ్ ఉండాలి ఇప్పుడు చేయరు చచ్చిపోతారు దమ్ము తీసుకొని మళ్ళీ చేద్దాం అయిపోయింది మన కండకి నరం ఎట్లొచ్చింది చూడు బయటకు గుంజి టేపులను ఫైనల్లీ గైస్ ఇది ఈరోజు ఎక్స్పెరిమెంట్ ఒకవేళ మనం కనుక సెల్లో టేప్స్ని యూజ్ చేసి ఒక పర్సన్ని గోడకి అతికించగలమా అంటే ఎస్ మీరు చూడొచ్చు ఆల్రెడీ వాడు వేలాడుతూనే ఉన్నాడు సో ఈ ఎక్స్పెరిమెంట్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు త్వరలో గైస్ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్